Hi everyone, I am a member of an organization for the people. For the People is a service oriented group organized by the people who are interested in service to serve the nation. Friends, nowadays we are living in a competitive world. So, to crack that competitive, we must acquire a lot of knowledge in all fields. So, I am going to teach you the lessons of biology in our language. ఎవరికైతే బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది, బయాలజీ ఫీల్డ్లో ఉండి వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళందరూ నా క్లాసెస్ వినొచ్చు. మీ డౌట్స్ని నా క్లాసెస్లో క్లారిఫై చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేస్తే నేను దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ హ్యావ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. అయితే ఈ ఆర్గనైజేషన్ ద్వారా నా క్లాసెస్ మీకు ఎంతో ఉపయోగపడతాయి. నా క్లాసెస్లో మీకు ప్రతి కాన్సెప్ట్లో ఉన్న బేసిక్స్ నుంచి అండ్ అలాగే మంచి ఇంపార్టెంట్ టర్మ్స్ కానీ పాయింట్స్ కానీ ప్రతి కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిఫై చేయడానికి ఈ ప్రోగ్రామ్ని అయితే మేము స్టార్ట్ చేశాము. సో దట్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ అస్ ఫ్రెండ్స్. సో ఇన్ అవర్ సెషన్, బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ద main chapters or units, today we are going to learn what is biology. So today's topic is what is biology. Let's start our session. What is biology? Generally, biology means study of life is known as biology. Nothing but study of life is nothing but study of living things. Then what is living things? What is the difference between living thing and non-living thing? Living thing means life is a unique complex organization of molecules that expresses metabolism, development, growth, reproduction, అడాప్టేషన్. ఈ ప్రతి ఒక్క వ్యవస్థ మెటబాలిజం కానీ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఒక ఆర్గనిజంలో కానీ చూపించినట్టయితే దట్ ఆర్గనిజం దట్ ఇండివిజువల్ విల్ కాల్డ్ యాజ్ లివింగ్ థింగ్. సో దట్ స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్ ఈజ్ నౌన్ యాజ్ biology, and the person who studies with biology is known as biologist. Next, importance of biology. In importance of biology, it gives improved understanding on functions of organisms. సో ప్రతి ఆర్గనిజంలో ఫంక్షన్స్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్ ఆన్ కాజెస్ ఆఫ్ డిసీజెస్, ఎలా డిసీజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి, వాటికి తలకు క్యూర్ ఎలాగా, ఫైండింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ డిసీజెస్, ఆ డిసీజెస్కి ఎలా క్యూర్ చేయాలి. అండ్ ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్ ఆన్ ఇకాలజీ. ఇకాలజీ ఇస్ నథింగ్ బట్ ఎన్వైరన్మెంట్లో ప్రతి ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది. అండ్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఎన్విరాన్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలాగా మనం తగ్గించవచ్చు, ఎలాగా ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. దెర్ ఆర్ సో మెనీ యూజెస్ when you study about this biology. So before going to the biology, we have to know history of biology. It's nothing but బయాలజీని ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఎన్నో థియరీలు ప్రపోజ్ చేసి మనకి బయాలజీని అందించారు. సో అందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన సైంటిస్ట్ అరిస్టాటిల్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బయాలజీ. తను ఒక గ్రీక్ ఫిలాసఫర్ అండ్ he classified the living things into air, land and water dwellers, and he contributed his whole life to biology and in the stream of botany and zoology also. And next, Anton van Leeuwenhoek, తను మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్ని కనిపెట్టి మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో అతను ఆ మైక్రో ఆర్గనిజమ్స్ని యానిమాక్యూల్స్ అని పేరు పెట్టారు. అండ్ చార్లెస్ డార్విన్, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని, మనకి బయాలజీలో ఒక బిగ్ కాన్సెప్ట్ ఎవల్యూషన్ని మనకి తను అందించారు త్రూ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. సో నేనైతే 3 సైంటిస్టుల పేర్లే చెప్పాను, కానీ దెర్ ఆర్ సో మెనీ సైంటిస్ట్, దే డిస్కవర్డ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ బయాలజీ. డివిజన్స్ ఆఫ్ బయాలజీ, దెర్ ఆర్ 2 మేజర్ డివిజన్స్ ఆఫ్ బయాలజీ. వన్ ఇస్ బాటనీ అండ్ అదర్ వన్ ఇస్ జువాలజీ. Botany is nothing but study of plants and another one is zoology, is nothing but study of animals. So ఈ ప్లాంట్స్లో కూడా there are so many subdivisions like sub branches of botany, that means dendrology, mycology, paleobotany, phytopathology, agriculture, pomology. There are so many studies. ఈ బాటనీలో సో మెనీ స్టడీస్ అయితే ఉన్నాయి. అయితే డెండ్రోకాలజీని స్టడీ ఆఫ్ ట్రీస్ అండ్ దేర్ హిస్టరీని చదివే శాస్త్రాన్ని డెండ్రోకాలజీ అంటారు. అలా మైకాలజీ, ప్రతి వాటి గురించి నేను కొన్నే పెట్టాను ఇంకా. అలాగే జువాలజీలో చూసుకుంటే
archaeology, embryology, entomology, herpetology, mammalogy, ornithology, ichthyology. There are so many studies in జువాలజీలో కూడా మనకి ఉన్నాయి అన్నమాట. సో దట్ దిస్ బయాలజీ డీల్స్ విత్ దీస్ ఆల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అనాటమీ అంటాం, ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎంటైర్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ పార్ట్స్. అంటే ప్రతి పార్ట్ గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్స్కి అయితే అనాటమీ అంటాం. అండ్ అలాగే ఫిజియాలజీ, బయట జరిగే ఫంక్షన్స్ గురించి స్టడీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనిజమ్స్ని ఫిజియాలజీ అంటాం. అండ్ అలాగే ఇకాలజీ, ఇందాక చెప్పాను, ఎన్వైర్న్మెంట్, స్టడీ ఆఫ్ హౌ ఆర్గనిజం ఇంట్రాక్ట్ విత్ దేర్ ఎన్వైర్న్మెంట్ని ఇకాలజీ అంటాం. అండ్ టాక్సానమీ ఇట్ ఈస్ ద మెయిన్ బ్రాంచ్. ఎందుకంటే టాక్సానమీ లేనిదే మనకి సైంటిఫిక్ నేమ్స్ కానీ ప్లాంట్ నేమ్స్ కానీ ఎటువంటి క్లాసిఫికేషన్ అనేది జరిగేది కాదు. సో ద స్టడీ ఆఫ్ classification and evolutionary interrelationship among organisms is known as taxonomy. And embryology, study of development of growth of organism. ఒక ఆర్గనిజం ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, సో దట్ స్టడీ ఈజ్ నౌన్ యాజ్ ఎంబ్రియాలజీ. నెక్స్ట్ సైటాలజీ. సో ఒక ఆర్గనిజంలో దెర్ ఆర్ సో మెనీ సెల్స్ ఆర్ దేర్. సో ప్రతి సెల్ తాలూకా స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ చదివే శాస్త్రాన్ని సైటాలజీ అంటాం. And next, microbiology, the study of microorganisms such as bacteria, protozoa and virus. Attila Leeuwenhoek చెప్పాను is invented the simple microscope. So is considered as father of microbiology. సో ఆ మైక్రోబయాలజీ అంటే మైక్రోఆర్గానిజమ్స్ని స్టడీ చేసే విధానాన్ని మైక్రోబయాలజీ అంటాం. అండ్ ప్యాలియంటాలజీ, స్టడీ ఆఫ్ ఫాజిల్స్ అండ్ దేర్ ట్రేసెస్ ఆఫ్ ఆర్గానిజం ఫర్ పాస్ట్. అంటే ఫాజిల్స్ని చదివే శాస్త్రాన్ని ప్యాలెంటాలజీ అంటాం. జెనెటిక్స్, స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. సో దట్స్ కాల్డ్ జెనెటిక్స్. అంటే వంశపారంపర్య లక్షణాలు పేరెంట్స్ నుంచి పిల్లలకి ఎలా సంక్రమిస్తున్నాయి, సో ఆ టోటల్ జీన్స్ తాలూకా స్ట్రక్చర్స్ వాటన్నిటి గురించి తెలుసుకునే దాన్ని జెనెటిక్స్ అంటాం. అండ్ హిస్టాలజీ, స్టడీ ఆఫ్ టిష్యూస్, ఆల్ సెల్స్ టుగెదర్ టు ఫార్మ్ tissues. There are so many type of tissues, squamous, epithelium, simple, columnar. There are so many type of tissues. సో ఈ టిష్యూస్ని హిస్టాలజీలో మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ బయాలజీలో దెర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్, దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్. సో ఆ బ్రాంచెస్ అన్నిటినీ చాలామంది సైంటిస్టులు మనకి అందించారు. సో చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అండ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో ఎలాగ స్ట్రక్చర్స్ అవుతున్నాయి, వాటి తాలూకా ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి. సో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్లో క్లాసిఫికేషన్స్ ఎలా జరిగింది, ప్లాంట్ తాలూకా క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, యానిమల్ క్లాసిఫికేషన్స్ ఎలా చేశారు. అండ్ నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ప్రతి సెల్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి. అండ్ అలాగే ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ తాలూకా మెయిన్ ఫంక్షన్స్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ హ్యూమన్ ఫిజియాలజీ కూడా డీటెయిల్గా. అండ్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ కానీ లేకపోతే రిప్రొడక్షన్ గురించి ఫుల్ కాన్సెప్ట్స్ అనేవి. అండ్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, బయాలజీ, బయోటెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఇకాలజీ, ఫైనల్గా ఇకాలజీ ఎన్వైర్న్మెంట్ గురించి మనం ఈ టాపిక్స్ అన్నీ నా ఈ లెసన్స్ ద్వారా మీకు అందించాలని ఈ ప్రోగ్రామ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫైనల్గా టుడేస్ లెసన్ వాట్ వీ లెర్న్ అనేది చూసినట్టయితే సమ్మరీగా వాట్ ఈజ్ బయాలజీ అంటే, బయాలజీ అంటే ఏటో మనకు తెలిసింది. సో ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీ అంటాము. వాట్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజీ చదవడం ద్వారా మనకి ఎటువంటి ఇంపార్టెన్స్, బయాలజీ చదివితే మన సెల్స్లో అంటే మన ఆర్గానిజమ్స్లో ఎటువంటి ఫంక్షన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ we learn branches of biology. బాటనీలో సబ్ బ్రాంచెస్ చూసాం, జువాలజీలో సబ్ బ్రాంచెస్ చూసాం. అకార్డింగ్ టు బాటనీ అండ్ జువాలజీ దెర్ ఆర్ సో మెనీ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, మనం కొన్నే చూసాం. సో లాస్ట్గా చూసినట్టయితే యూనిట్స్ ఆఫ్ బయాలజీ, నేను మీకు ఈ బయాలజీలో ఏ యూనిట్స్ చెప్తాను అనేది మీకు చూపించాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రతి యూనిట్ లివింగ్ వరల్డ్ నుంచి ఎన్వైర్న్మెంట్ వరకు ప్రతి యూనిట్లో ఉన్న బేసిక్స్ కానీ మంచి కాన్సెప్ట్స్ కానీ మీకు అందించడానికి ఈ ప్రోగ్రామ్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సపోర్టింగ్ వల్ల మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.